హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దగ్గర ఉన్న ఆర్కే గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఈరోజు రేవంత్ రెడ్డి సార్ గారు ఢిల్లీ టూర్ ప్రయాణం గురించి. ఈ రోజనే కదా ఆయన రెగ్యులర్‌గా వెళ్తున్నారు ఢిల్లీ. ప్లస్ నిన్నేదో ఏఐసీసీ ఆఫీస్ ఓపెనింగ్ ఉంది. కాబట్టి వాళ్ళ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కాబట్టి పీసీసీ ప్రెసిడెంట్లు, ముఖ్యమంత్రులు అందరూ వెళ్తారు. దాని గురించి వెళ్ళి ప్లస్ ఈరోజు అధిష్టానంతో తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఆయన దావోస్ స్విట్జర్లాండ్ పర్యటనకి వెళ్తారు. దాని గురించి ఈరోజు మార్నింగ్ నుంచి టీవీలో స్క్రోల్ అవుతుంది ఏంటి అంటే, ముగ్గురు మంత్రులు తప్పించమని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. తప్పించి ఏదో కొత్త వాళ్ళే దాంట్లో 2 పేర్లైతే ఇచ్చారు ఆల్రెడీ. కొండా సురేఖ అండ్ జూపల్లి కృష్ణారావు అని. మూడో పేరేమో లాస్ట్‌లో వచ్చి జాయిన్ అయిన మా మినిస్టర్ అంటే నాకు తెలిసి తుమ్మల నాగేశ్వరరావు. మంత్రి అంటే గత ప్రభుత్వంలో కూడా మంత్రిగా చేసిన వాళ్ళు దాంట్లో ఆయన ఒక్కడే ఉన్నాడు. ప్లస్ పార్టీ మారింది కూడా ఆయన. పొంగులేటి ఉన్నాడు లేరు, ఆయన మంత్రిగా లేరు. ఆయన ఎంపీగా చేశారు. తర్వాత పోటీ కూడా చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు మినిస్టర్ లేరు కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు పేరు మరి ఆ పేరు ఎందుకు బయటపెట్టలేదో తెలియదు. ఈ ముగ్గురిని తప్పించి ఏదో కొత్త వాళ్ళు తన అనుచరులో లేకపోతే తనకి ఏదో ఉంటాయి ఆయన రిక్వైర్మెంట్స్ ఆయనకి పెట్టారు. అది ఎంతవరకు అప్రూవల్ వస్తుంది, అది ఈయన ఇంట్రెస్ట్ మీద అక్కడే రాహుల్ గాంధీ కూడా వీళ్ళ ముగ్గురు పనితీరు మీద గురించి మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నారు. లేదా ఎట్లా చేస్తున్నారు ఏంటి, ఈయన ఎందుకు తప్పించాలంటున్నాడు, ఏదో ఫీడ్బ్యాక్ తెప్పించుకొని చూస్తున్నారు అన్నట్టుగా అన్నారు. సంక్రాంతి తర్వాత ఉంటుంది అని చెప్పేసి మన పీసీసీ ప్రెసిడెంట్ కూడా చెప్పినమాట. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అది. ఎందుకంటే ఫుల్ క్యాబినెట్ ఇంక 1 year అయిపోయినా ఇంతవరకు ఫుల్ క్యాబినెట్ లేదు. 8 మంది 9 మంది మినిస్టర్లతో ఈ రోజుకి హోమ్ మినిస్టర్ లేడు, హెల్త్ మినిస్టర్ లేరు, ఏ మినిస్టర్ లేకుండా రన్ చేస్తూ ఉన్నారు. కొత్త వాళ్ళని తీసుకొని చేయాలి అనేది ఒక ఆలోచన అయితే ఉంది. మనకి అరౌండ్ 15 or 16 క్యాబినెట్స్ ఉన్నట్టున్నాయి. దాన్ని ఫిల్ చేయాలని ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ పాపం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌లో అచీవ్ అవ్వలేదు. అంటే ఈయన మాటను కన్సిడర్ చేస్తున్నారా, చేయట్లేదా, ప్లస్ ఈయన చేయనంతవరకు గ్యారంటీ అనేది కూడా అక్కడేమీ ఇది లేదు. మనకి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళ ప్రయత్నాలు బట్టి విక్రమార్క వీళ్ళ ప్రయత్నాలంతా వీళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎవరికాళ్ళు వాళ్ళే సీఎం కావాలి అని. సరే, ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు ఉందే 2-3 గవర్నమెంట్లు, మళ్ళీ వాటిలో ముఖ్యమంత్రులు మార్చి మళ్ళీ తలకానొప్పి తెచ్చిద్ది అనుకోవట్లేదు. ఎందుకంటే కర్ణాటకలో కూడా సేమ్ ఇదే నడుస్తుంది. సిద్ధరామయ్యని మార్చి డీకేని తేవాలని చెప్పి. సరే, ఎవరి గవర్నమెంట్‌లో ఇప్పుడు బీజేపీ చేస్తుంది కూడా అదే ఉందిలే కానీ బట్ పెద్ద మార్పు అయితే ఏం లేదు. నెక్స్ట్ ఓకే, ఇది ఎవరి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి, లేకపోతే రేవంత్ రెడ్డి మాట ఏంటో అధిష్టానం, లేకపోతే వాళ్ళ ఓన్ చేసిన వాళ్ళు తీసుకుంటారా. ఇక్కడ నుంచి ఈయన దావోస్ వెళ్తున్నారు. ఈ దావోస్ అనేది ప్రతి సంవత్సరం జరిగే ఒక డ్రామా అనాలా, దీన్ని ఒక నాటకం అనాలో తెలియదు. అదే సరే, డ్రామా నాటకం బోత్ సేమ్ అనుకోండి. ఒక యాక్షన్ అక్కడ వెళ్ళి ఆ దావోస్కి వెళ్ళి ఏదో మేము లాస్ట్ టైం 40,000 కోట్లు తెచ్చాం, మళ్ళీ అంతకంటే ఎక్కువ తీసుకొస్తాం. అవి ఎక్కడ ఉన్నాయి, తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు ఏంటి అనేది ఎవరో తెలియదు. పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. అక్కడ ఒక 4 రోజులు మళ్ళీ అక్కడి నుంచి సింగపూరు. సరే ఓకే, ప్రయత్నం చేయడం తప్పలేదు కానీ బట్ ఇది దావోస్ అనేది కంప్లీట్గా ఇట్స్ ఏ డ్రామా. ఎవ్రీ జనవరిలో జరుగుతూనే ఉంటుంది. ఓకే, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేవాళ్ళు, లాస్ట్ టైం లోకేష్ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి అయితే వెళ్ళలేదు కానీ ఎప్పుడు. ఎందుకంటే ఆయన పాపం ఆయనకేమో ఆయన బయటికి వెళ్ళాలంటే కోర్టులు పర్మిషన్లు చాలా ఖర్చు ఉంటుంది ఆయనకి. కాబట్టి ఆయన ఎప్పుడు నాకు తెలిసి అయితే నాకైతే తెలియదు వెళ్ళినట్టుగా. వెళ్ళలేదు నాకు తెలిసి. వీళ్ళు మాత్రం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఈయన రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు శిష్యుడే కాబట్టి ఆ సేమ్ అదే డ్రామాని కంటిన్యూ చేస్తాడు ఈయన. దావోస్ వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తాం. అది స్విట్జర్లాండే మన తెలంగాణ అంత ఉండదు. దాంట్లో దావోస్ అనేది ఒక చిన్న సిటీ. అక్కడి నుంచి ఏం పెట్టుబడులు వస్తాయి, ఎక్కడికి వస్తాయి ఏంటి అనేది మనకు తెలియదు. సరే, యాజ్ ఏ గవర్నమెంట్‌గా వాళ్ళు ప్రయత్నించడం తప్పలేదు కానీ మళ్ళీ వచ్చిన తర్వాత ఇమీడియట్‌గా ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, అన్ని వేల కోట్లు వచ్చి మన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీధర్ బాబు గారు కూడా పక్కనే ఉంటారు. అంతా చూసేది ఆయనే కాబట్టి ఇండస్ట్రీ మినిస్ట్రీగా అంతా ఆయనే చూస్తాడు. ఇన్వెస్ట్మెంట్లో అంతా ఆయనే చూసుకుంటాడు కాబట్టి రాగానే ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, అన్ని వేల, ఇన్ని మనకు తెలియదు, ఎక్కడ వచ్చినాయో తెలియదు, ఎక్కడ ఉన్నాయో తెలియదు. వాళ్ళు చేసి ఒక స్టేట్మెంటే కాబట్టి చేస్తూ ఉంటారు. చూద్దాం ముందు ఈ జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కానీ లేకపోతే ఈ దావోస్ పెట్టుబడులు కానీ ఇవన్నీ మనకు 1 week పోతే కానీ మనకి క్లారిటీ రాదు. థ్యాంక్ యూ.